గెలాసా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితి గ్లాసే. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే మనం ఎటు చూసినా అమ్మఒడి బట్టలు నొక్కుతున్నాను, అమ్మఒడి ఎవరు అమ్మఒడి ఎవరు చేస్తున్నాడు? మన రూపాయలే కదా, 6 రూపాయలు ఎంత తెచ్చేస్తున్నాడా? అంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎంత డబ్బు అన్న ఖర్చు పెట్టినా రెడీగా ఉన్నాను. ఎంత కాదు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాడు. రాడు. రానాకి నీకు పవన్ కళ్యాణమే ఉండిపోయింది పొట్టు, ఇంకెక్కడికక్కడ పక్కాగా పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏ మేరకు అభివృద్ధి చేస్తారు, ఏ మేరకు జనానికి మంచి ఏమైనా చేస్తారంటారా? చేయడం అని కాదు, ఇంకా అతను పొట్టు అలా ఉండిపోయింది. అతను చేస్తానని ఎప్పటి నుంచో అంటున్నాడు, అవుతులేదు పాపం. అంటే మనం చూసుకున్నట్టయితే ముందు ఒకసారి చిరంజీవి గారు పోటీ చేశారు ఇక్కడ. చిరంజీవి గారు పోటీ చేసినండి. ఇప్పుడు అక్కడ మామూలుగా ఎలాగ వచ్చిందంటే అప్పుడు కొంతమంది సీట్లు అమ్మేసుకున్నారు చిరంజీవి గారి. అది చిన్న ఉపయోగం కాదు. ఇప్పుడు రాలేదు, ఇంక ఇప్పుడు రాకపోతే ఇంకా కోపలు ఎందుకు కూడా పనిచేయరు. అంటే ఇప్పుడు కోపవరకు అంతా ఇంకా పవన్ కళ్యాణ్ పక్కాగానే. మనం చూసుకున్నట్టయితే రేపు కేబుల్లో బహిరంగ సభ ఉంది, ఏ మేరకు ఉంటుందంటే ప్రభావం? ఎక్కడ సభ ఉన్నా గురు ఒకటి చెప్పనా, రాత్రి మీటింగ్ జరిగింది ఇక్కడ, వర్మ గారు చెప్పారు. గీతక్క అంటున్నారు. గీతక్క ఏం చేసిందంటే, గీతక్క ఏం చేసింది, ఆతులు పంచుకున్నాక వస్తుంది, గీతక్క పని చేయడానికి రాదు. ఎప్పుడో గతంలో ఒకసారి చేసింది, ఇంక మళ్ళీ అంపడలేదు 2 టర్మ్లోనే అని చెప్పారు. ఇంక చెప్పేది జరిగింది కూడా అంతే. ఇక్కడ ఇలా ఈ ముక్క అంటే పండుతుంది కదా, అటే ఆ గొరువు అంతా ఎండిపోతుంది. అదే వర్మ మా తెలుగుదేశంలో ఉన్నప్పుడైతే తెగ వచ్చేసింది నీరు. నీరు ఏలేసిన ప్రాజెక్టు నీరు అమ్ముకు తెంగారు. నీరు అమ్ముకు తెంగితే ఎక్కడ వస్తుందా? ఇప్పుడు ఏదైనా బాబు ఇంకా పవన్ కళ్యాణ్ పక్కగా పవన్ కళ్యాణ్ అవుతాడు పిఠాపురం మండలం అయితే. ఎన్ని ఓట్లు అంటే చెప్పలేము మేము. ఇంక మా మట్టుకు మేమే, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మా 4 ఓట్లు మా కుర్రోళ్ళే అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్తే మిమ్మల్ని చంపేస్తాం అన్నారు మా కుర్రోళ్ళు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళు ఒక ఓటుకి 10,000 అయితే అవనియండి, 10,000 కాదు, 1,00,000 ఇచ్చినా మాకు డబ్బులు తీసేసుకుని ఓటు ఇడికేసేస్తారు. అది పక్కాగానే పక్కా తీసుకుంటారు డబ్బులు, ఓటు ఇడికేసేస్తారు. పనాసనం. ఇంకేమంటారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ వస్తే ఏమైనా అభివృద్ధి చేస్తారు. అంటే ఇప్పుడు దాకా చూసుకున్నట్టు అభివృద్ధి చేస్తాడు. ఇంకేనా డబ్బులు ఎక్కేటయ్యా, అతను బతకలేడు. ఒక సినిమా తీసుకుంటే 4 కోట్లు అతను చేద్దామని పుట్టుదలతో తిరుగుతున్నాడు అంతే. అతను కూర్చుని తినలేడా? పక్కాగా నెగ్గుతాడు పవన్ కళ్యాణ్, పక్కాగా నెగ్గుతాడు అంటున్నాం కదా. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జనసేన వస్తుంది. జనసేన వస్తుందంట. అంటే మనం ఎటు చూసినా మన జగన్ గారి పరిపాలనలో డబ్బులు వేసాను, రైతులకి ఇది ఇచ్చాను, లేదంటే ఒక అమ్మఒడి వేసాను, ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టాను అంటున్నారు కదా. జగన్ మీద సీఎం అవుతారండి. జగన్ అయితే సీఎం అవుతారు. ఇక్కడేమో ఎమ్మెల్యే మన పవన్ గారు అవుతారు. గీత గారు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రచారంలో మిట్ట మధ్యాహ్నం అని కూడా లేకుండా ఎక్కడ చూసినా నేను పిఠాపురం వెళ్తే పిఠాపురంలో గీత గారు కనిపించారు. అంటే ఇప్పుడు ప్రజలకు ఎంత డబ్బు ఉన్నాడు కానీ రెడీగా ఉన్నాము. అంటే ఇక్కడ అధినేత కదా, అధినేత ఓడిపోతే మరి బాగుంది కదా. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టు కాపు వర్గం అంటారు. కాపు వర్గం ఏంటి, ఇప్పుడు మిగిలిన క్యాస్ట్ కూడా ఉన్నారు. మనం ఎస్సీ ఉంటారు. ఇక్కడ అలాగే తమ్ముడు, ఇక్కడ 90% ఉంది. మరి పవన్ ఓడిపోతే మరి మాకు వచ్చేపను కదా. అది అంటే పవన్ కళ్యాణ్ తెలిసి ఏ మేరకు ప్రభావం అవుతుంది, ఏ మేరకు అభివృద్ధి చేస్తాను? అభివృద్ధి అయితే అతను ఏం చేయలేదు. మరి ఇక్కడైతే మామూలుగా వైసీపీ అభివృద్ధి చేసింది. మరి ఇక్కడ పెట్టాడు కదా, మరి ఈ నియోజకవర్గంలో పెట్టాడు, మరి అవ్వాలి కదా, అధినేత కదా. అతను అవుతే చేస్తాడు కదండి. మరి అతను ఇప్పుడు పదవిలో లేడు కదా, అతను పదవిలోకి వచ్చినా చేస్తాడేమో. అది చూడ ఇంచుమించులో ఒక 1,00,000 మెజార్టీ రావచ్చు. వన్ సైడ్. ఏం చెప్తారు ఇప్పుడు ఓటు ఏ విధంగా ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు జనసేన పార్టీ? జనసేన పార్టీ కొత్తగా పెట్టింది కదా, కొత్తగా 2014లో వచ్చి 14 సంవత్సరాలు ఉంది. పాత పార్టీ అయినా అతను పొత్తుతో కలిసినా జగన్ అయితే మీద అవుతాడండి. సీఎం మాత్రం అతను అవుతాడు. ఎమ్మెల్యే మాత్రం పవన్ అవ్వాలి.